నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. పెహల్గాంలో ఉగ్రవాద దాడితో ముష్కరులు రాజేసిన అగ్గిరవ్వలు ఎటు దారితీయనున్నాయి? జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం బైసరన్ లోయలో జరిగిన దారుణమైన ఉగ్రదాడి యావత్ దేశాన్ని కలిచివేసింది. 26 మంది అమాయకులు బలైన ఈ ఘటన అది తమ పనే అన్న లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ ప్రకటన, పాకిస్తాన్ బుకాయింపులు అన్నీ కళ్ల ముందే కనిపిస్తున్నాయి. ఇవే కేంద్ర ప్రభుత్వాన్ని అత్యంత కఠిన నిర్ణయాల వైపు నడిపించాయి. ఉగ్రవాదులు ఎక్కడ నక్కినా సరే వెతికి మరీ శిక్షిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కరకు హెచ్చరికలు చేశారు. ఉగ్రవాదులకు వారికి మద్దతిస్తున్న వారికి కలలో కూడా ఊహించని విధంగా కఠిన శిక్ష విధిస్తామన్నారు. ఈ ప్రకటనలకు తగినట్లు మున్ముందు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? సరిహద్దుల్లో ఏం జరగబోతోంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్నారు కర్నల్ వివి రావు, విశ్రాంత సైనిక అధికారి, హైదరాబాద్ నుంచి. అలాగే ప్రొఫెసర్ కెఆర్ శేషాద్రిరావు, మాజీ వైమానిక దళాధికారి, విజయవాడ నుంచి. ముందుగా వివిరావు గారు, పెహల్గాంలో ఉగ్రదాడి తర్వాత వరుస కఠిన నిర్ణయాలు ప్రకటించింది భారత ప్రభుత్వం. ఆ నిర్ణయాల ప్రభావం ఎలా ఉండొచ్చు అంటారు? 5-6 నిర్ణయాలు తీసుకున్నది గవర్నమెంట్ ఇప్పుడు వరకు. అందులో మెయిన్ ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెన్షన్లో పెట్టడం, అది ఇంటర్నేషనల్గా చెప్పడం, అంటే ఇటువంటి పని జరుగుతుందని. తర్వాత దీనిలో ఇంపాక్ట్ ఏంటంటే 5 years కానీ తెలియదు. ఎందుకంటే మనం కొన్ని ప్రాజెక్ట్స్ కట్టడం జరిగింది, దానికి పాకిస్తాన్ అభ్యంతరం చెప్పడం జరిగింది. మనం వాటిని పట్టించుకోకుండా ఉంటాం అంతే. ఇమ్మీడియట్ ఇంపాక్ట్ అయితే ఈ ఇండస్ వాటర్ ట్రీటీకి సింధ్ ప్రాంతంలో హైదరాబాద్కి కొంచెం ఉత్తరంలో మొన్న కొన్ని అల్లకల్లోలాలు జరిగినాయి. ఏంటంటే 7 కాలువలు సింధు నది నుంచి తీయడం మొదలుపెట్టారు. చోలిస్తాన్ డెజర్ట్ అని పాకిస్తాన్ పంజాబ్కి దక్షిణంలో ఉన్న దానికి, మన బోర్డర్కి దగ్గరలో ఉన్న ఈ డెజర్ట్ ఏరియాకి 7 కాలువలు తవ్వడం మొదలుపెట్టారు. దానికి ప్రొటెస్టులు జరిగినాయి. ఈ వాటర్ కంట్రోల్ వల్ల ఆ 7 కెనాల్స్కి కూడా వాటర్ ఉండదు. తర్వాత సింధు ప్రాంతం వాళ్ళకు కూడా వాటర్ ఉండదు. సింధు ప్రాంతంలో ఎప్పుడైతే వాటర్ తగ్గిపోతుందో శాలినేషన్ పెరిగిపోతుంది. అంటే మోర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇన్ఫెర్టైల్ అయిపోతాయి. ఇది టైం పడుతుంది, 5 years అలా. థ్యాంక్స్. శేషాద్రిరావు గారు, పహల్గాంలో ఉగ్రదాడిపై భారత ప్రభుత్వం స్పందించిన తీరు ఎలా ఉంది? మున్ముందు ఎలాంటి చర్యలు మన నుంచి ఉండే అవకాశం ఉంది? నమస్కారం అండి. సింపుల్గా చెప్పాలంటే కుక్క కాటుకి చెప్పు దెబ్బ అనే విధంగా భారతదేశం చాలా త్వరితగతిన స్పందించింది. భారతదేశం ఏమిటంటే వేచి చూసే ధోరణి ఉన్నా కూడా అవసరాన్ని బట్టి వెంటనే స్పందిస్తారు. ఆ విధంగా భారతదేశం ఎంతో చక్కగా తగిన సమయంలో అనేక చర్యలు తీసుకుంది. డిప్లొమాటిక్ విత్డ్రావల్స్ కాడ నుంచి వారికి ఉన్నటువంటి ఆ సింధు నదీ జలాల విషయాన్ని అప్పటికి దాన్ని విత్హోల్డ్ చేయటం కాడ నుంచి ఇలాంటి చర్యలు పాకిస్తాన్కి చాలా నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఎందుకంటే మనం తప్పించుకోవచ్చు, ఉగ్రదాడి మనపైకి రాదు అనుకుంటే ఇవాళ ఎటు నుంచి చూసినా కానీ అనుమానమే కాకుండా యథార్థమనే స్వరూపాన్ని అందరి మనసుల్లో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి కూడా ముక్త కంఠంతో భారతదేశానికి మద్దతు పలుకుతూ పాకిస్తాన్ చర్యలే అనే విధంగా ఖండించారు. అందుచేత పాకిస్తాన్ మరో విధంగా ఏం చేస్తోందంటే పనికిమాలిన ఇంటర్నల్ విషయాల్లో వాటిని తనంతట తానే ప్రేరేపించుకుని, ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఇటీవల మాట్లాడుతూ భారతదేశం వేరు, హిందూస్ వేరు, పాకిస్తానీస్ వేరు, ఇది ఈ రకమైన చర్యను మనం ఎప్పుడూ ఊరుకోము అని రెచ్చగొట్టే విధంగా వాళ్ళకి మాట్లాడితే ఆ దేశంలో ఉన్న మేధావులంతా కూడా ఆర్మీ చీఫ్ మాటలకి ఎంతో మద్దతు పలికిన విధంగా వాళ్ళు స్పందించారు. మరి ఈ పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎప్పుడూ భారతదేశం కాలు వెనకాడదు. ఎందుకంటే భారతదేశం కోల్పోయిన ప్రెస్టేజ్, 26 ప్రాణాలు పోవటంతో పాటు ఇంత నిర్లిప్తంగా ఉన్నారా అనే భావన అనేది ప్రజల్లో రాకుండా, ప్రపంచంలో ఇలాంటిది ఏర్పడకుండా తప్పకుండా భారతదేశం తగిన విధంగా స్పందిస్తోంది. ఇదే కాకుండా గతంలో జరిగిన అనేక విషయాల్లో పాకిస్తాన్ సావు దెబ్బ తిన్నప్పటికీ కూడా అది గుర్తులేదు. ముషారఫ్ తనకై తానే చెప్పాడు ఒక సందర్భంలో, నేను అణ్వాయుధాలని
తీయాలని చెప్పి కూడా అనుకున్నాను కార్గిల్ యుద్ధ సమయంలో అని చెప్పి తను చచ్చే ముందల ఈ విషయాన్ని బయటపెట్టాడు. అంటే వాళ్ళ మనసులో ఎలా ఉంటుందంటే, గతంలో బుట్టో చెప్పినట్టుగా 1000 years వార్ అన్నాడు ఓడిపోయినప్పుడు. అంటే వాళ్లతో ఎప్పటికైనా కానీ ఆ ప్రమాదం అది ముంచే ఉంది కనుక ఆ ముసుగులో ఉన్న వాళ్ళని బయటకు తీసి మనమే గతంలో జరిగినటువంటి సర్జికల్ స్ట్రైక్ లాగా ఇంకొక విధానాల్లో వాళ్ళకి బుద్ధి చెప్పకపోతే వాళ్ళు ఏమనుకుంటారంటే ఉదాసీనంగా ఉన్నారు, భారతదేశం శాంతి కాముకులు, వాళ్ళు మనం చేసిన తర్వాతే వాళ్ళు ప్రతిచర్య ఏదైనా చేస్తారు అనే తప్పుడు విధానాలు, తప్పుడు ఆలోచనలతో ఉన్నారు. కనుక దానికి తగిన విధంగా మన మంత్రివర్యులు షా గారు ఎలా అన్నారంటే, ప్రపంచం ఆశ్చర్యపోయే విధంగా మేము సమాధానం చెప్తాము, దేనికి వెనకాడము అని చెప్పటమే కాకుండా త్రివిధ దళాలను వారు అప్రమత్తంగా ఉండాలి అనే చేతావనిచ్చారు. మరి ఈ సందర్భంలో ప్రపంచానికి కూడా అర్థమైంది, గతంలో లాగా వేచి చూసే ధోరణి కాదు, అవసరమైతే అప్పటికప్పుడు కఠిన చర్యలు తీసుకునే సామర్థ్యం భారతదేశానికి ఉంది, చేసి తీరుతుంది, అదే భారతదేశం యొక్క పద్ధతి అని కూడా అన్ని దేశాలు ఉన్నారు, ఆ రకమైన మద్దతుతోనే ఉన్నారు. కాకుంటే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, అనాదిగా భారతదేశం పంచశీల లేకపోతే నాన్ అలైన్మెంట్ మూమెంట్ ఇలాంటి వాటిల్లో ఉండి ఒక రకమైనటువంటి ఉదాత్తమైన ఆలోచనలు కలిగి ప్రపంచవ్యాప్తంగా కొంచెం నిదానిస్తారు అనేటువంటి ఆలోచన ఉంది. కానీ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పటి ప్రభుత్వం ఏ రకంగానూ ఉపేక్షించరు, దానికి మంచి సమాధానం ఇచ్చి తీరుతారు గట్టిగా. ఓకే వీరరావు గారు, మళ్లీ సర్జికల్ స్ట్రైక్స్ అని బలంగా వినిపిస్తుండడమే కాదు, పాక్ కూడా సరిహద్దుల్లో బలగాల్ని భారీగా మోహరిస్తోంది. ఇవన్నీ సరిహద్దుల్లో పరిస్థితిపై ఏం సూచిస్తున్నాయి? పాకిస్తాన్ మాత్రం వెంటనే ఏదో ఒకటి ఇండియా చేస్తుందని ముందర నుంచి తయారుగా ఉన్నారు. ఎప్పుడైతే పహల్గాం ఇన్సిడెంట్ బయటకు వచ్చిందో అప్పటి నుంచి తయారవడం మొదలుపెట్టినట్టు మనకి రిపోర్ట్స్ వస్తున్నాయండి. కాకపోతే ఇండియా ఏ విధంగా మిలిటరీ చర్య తీసుకుంటుందన్నది ఇప్పటి వరకు ప్రస్తుతానికి మనకేమీ అందలేదు. దాన్ని మనం ఊహించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇది దాదాపు నన్ను అడిగితే ఒక 2 నెలల సమయంలో ఫుల్ స్కేల్ వార్కి దాడి తీసే అవకాశం ఉంది. దాంతోపాటుగా మన ఇండియా ఇదే సమయం అనుకుని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ని వెనక్కి తీసుకునే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా ఎందుకంటే మనం ప్రస్తుతం దీని గురించి మనం డిస్కస్ చేయడం అనవసరం. ఎందుకంటే మనం ఏదో ఊహాగానాలు చేయడం అదంతా అంటే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, భారత్ సంయమనంతో ఉంటుంది అనే ఒక ముద్ర నుంచి భారత్ నుంచి ఏ చర్యలు ఉంటాయి అని ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. ఓకే శేషాద్రావు గారు, ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ నాయకత్వం ఇకపై తీసుకునే ఏ నిర్ణయంలో అయినా అంతర్జాతీయ మద్దతు పాత్ర ఏమిటి? ఆ మద్దతు కూడగట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ఎలా ఉన్నాయి? ముందుగా అమెరికా అయితే తాము అన్ని విధాల సహకారం అందిస్తాము మట్టుబెట్టడానికి ఉగ్రవాదాన్ని అని చెప్పేసి ముందుకొచ్చింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఏదో ఒక విధంగా ఉగ్రబాధితులే. ముఖ్యంగా అమెరికా లాంటి దేశాల్లో మరి ఆ ట్విన్ టవర్స్ ఇన్సిడెంట్ జరగటం అనేది ఊహించలేని విషయం. అందువలన మొట్టమొదలుగా అమెరికా భారతదేశానికి ఈ విషయంలో పూర్తి మద్దతు ఇస్తుంది. అలాగే ఇవాళ యూరోప్లో కూడా అనేక దేశాల్లో ఈ కార్యకలాపాలు మెల్లగా పెరుగుతున్నాయి. ఈ సందర్భంలో ప్రతి దేశము కూడా పాకిస్తాన్ మీదే కాదు, వెస్ట్ ఏషియా మీద, అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు చేస్తున్న కార్యకలాపాల మీద అందరికీ కంటిలో నలుసుపడిన విధంగా బాధపడుతున్నారు. దాన్ని ఖచ్చితంగా తుడిచివేయాలి అంటే పాకిస్తాన్ ప్రతి గూఢచర్య, ప్రతి ఈ టెర్రర్ ఆర్గనైజేషన్స్తో ఏదో రకమైన సంబంధం ఎంతో అంతో కలిగి ఉంది అని చెప్పే అనుమానం ప్రపంచంలో అన్ని దేశాలకి ఉంది. ఏమిటంటే వాళ్ళ విదేశీ విధానమే అలాంటిది. ఎన్నిసార్లు భంగపడినా, ఎన్నిసార్లు దెబ్బతిన్నా కూడా వాళ్ళు వాళ్ళ విధానాలని మార్చుకోరు. అదేమిటంటే మత ప్రాతిపదికన ఉన్న మతోన్మాదంతో కలిపిన శక్తులు, ఆ రకమైనటువంటి నాయకులు అక్కడ ప్రకోపం చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఎప్పటికైనా కానీ ఆ ముప్పు ఉంది. అందువలన ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం అనేది చక్కటి సరిహద్దు ఉండి శాంతియుతంగా ఉండే
పరిస్థితుల్లో ఆ రకంగా ఉండనివ్వట్లేదు. చిన్న చితక కార్యక్రమాలు, ఉగ్రవాద కార్యక్రమాలు ప్రతిరోజు భారతదేశం మీద ఎక్కడో చోట ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. వాటిని అన్నింటినీ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వీళ్ళందరూ కూడా చాలా చక్కగా అధిగమిస్తున్నారు. కానీ ఇప్పుడు ఇది జరిగిన కార్యక్రమంలో 26 మంది చనిపోవటం ప్రపంచం నివ్వెరబోయింది. మరి ఇప్పుడు ఏ చిన్న విషయాన్ని కూడా అంత తేలిగ్గా తీసుకునే అవకాశం లేనేలేదు. భారతదేశం ఒకే నినాదంతో ఉంది. ఇప్పుడు సర్వసన్నద్ధంగా ఉన్నాము, ఎప్పుడూ ఉంటాము. కనుక మాకు ఇప్పుడు ఇంతకు ముందల ఎప్పుడో ఒకసారి 65 వారులో అనుకుంటా అటల్ బిహారీ వాజ్పేయి టైంలో లాల్ బహదూర్ శాస్త్రి గారి టైంలో ఈంటిగా జవాబ్ పత్తర్ సే దేంగే అన్నారు. అంటే నువ్వు ఇటుకరాయి కనుక వేస్తే మేము బండరాయితో కొడతామరా నిన్నని పాకిస్తాన్కి ఆ రోజుల్లోనే చెప్పారు. అప్పటికి ఇప్పటికి భారతదేశం ఎంతో సైనిక దృఢత్వంతో ఎదిగిపోయింది. అయినా పాకిస్తాన్ అనేక సార్లు భంగపడినా కూడా ఆ సిగ్గు అనేది, ఆ ప్రెస్టేజ్ అనేది రావటం లేదు. వాళ్ళు ఏంటంటే మరో ప్రయత్నం చరిత్రలో ఎన్నోసార్లు చూసాం. పాలకులు ఎన్నోసార్లు భంగపడినా కూడా మరలా ప్రయత్నాలు చేసి మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. అదేది అయ్యే పని కాదు. అంతర్జాతీయంగా భారతదేశానికి ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు, స్నేహపూర్వక వాతావరణాలు ఇవన్నీ కలిపి మనకు బాగా కలిసి వచ్చే అంశాలు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రపంచ దేశాల మద్దతుని కూడగట్టుకుని పాకిస్తాన్కి సరైన జవాబు ఖచ్చితంగా చెప్తారంటంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఎక్కువగా ఈనాటి ప్రభుత్వం కూడా అలాంటి తలంపుతోనే ఉంది. అలాంటి సామర్థ్యాలు ప్రస్తుత పాలకులకు కూడా ఉంది. శేషాద్రిరావు గారు, ఈ పరిణామాల మధ్యనే కరాచీ తీరం వెంబడి ఎకనామిక్ ఎక్స్క్లూజివ్ జోన్లో భూతల నుంచి భూతలంపైకి క్షిపణి ప్రయోగాల నిర్వహణకు పాక్ నోటిఫికేషన్ను ఎలా అర్థం చేసుకోవాలి? ఇంతకుముందు కల్నల్ గారు చెప్పిన విధంగానే పాకిస్తాన్ ఏంటంటే స్వీయ రక్షణలో పడింది ఇప్పటి నుంచే. ఆ కరాచీ ఏరియాలో ఉన్నటువంటి సముద్ర భాగాన్ని గనక రక్షించుకోగలిగితే ఈ క్షిపణుల్ని మోహరించి ఈ నేవీ ఆక్రమణల్ని కనుక నివారించగలిగితే కొంతవరకు బాగుండొచ్చు అనే తలంపుతో అది అలాంటి కరాచీలో వాళ్ళ ఎకనామిక్ జోన్లో వాళ్లే మోహరించి సన్నద్ధతని చూసుకుంటున్నారు. కానీ దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు. ఎందుకంటే ఎయిర్ సుపీరియారిటీలో పాకిస్తాన్ ఇప్పటికీ గత 2 యుద్ధాల్లో చవి చూసింది ఏం జరుగుతుంది అని చెప్పి. కాబట్టి ఇందాక చెప్పిన విధంగా మనం అనుకున్న విధంగా న్యూక్లియర్ వెపన్స్ని బయటికి తీయాలన్న కూడా పాకిస్తాన్కి అంత దమ్ము లేదు. కారణం ఏమిటంటే క్యాపబిలిటీ ఉండటం వేరు, స్ట్రాటజిక్గా ప్రయోగించే సామర్థ్యం వేరు. అలాంటప్పుడు పాకిస్తాన్ ఏ రకంగానూ కూడా ఇలాంటి క్షిపణి ప్రయోగాలు కేవలం ఒక ఎక్సర్సైజ్, వాళ్ళకి ఏదో సన్నద్ధత కోసం చేసుకునే రొటీన్ ఎక్సర్సైజ్ లాగానే మిగిలిపోతే కానీ మన దగ్గర ఉన్నటువంటి మీడియం రేంజ్ మిజైల్స్ని కనుక ప్రయోగిస్తే అవి చాలు కరాచీని తుడిచిపెట్టడానికి. ఇవాళ మన ఈ విమాన వాహక నౌక అనేది ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర నౌకల కంటే ఏ రకంగానూ తీసిపోదు. కాబట్టి కరాచీ అనేది కేవలం వాళ్ళది ఒక లోకల్ ప్రిపరేషనే, కానీ అది ఏదో యుద్ధానికి చేసి భారతదేశ నావలు కనుక ఈ వాళ్ళ ప్రాంతంలోకి వెళ్తే దెబ్బతీయటానికో అలాగ పనికొచ్చే అవకాశం వాళ్ళకి ఏమాత్రం లేదు. శేషాద్రిరావు గారు, ఉగ్రవాది ఎక్కడ నక్కినా సరే వెతికి మరీ శిక్షిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదులకు, వారికి మద్దతు ఇస్తున్న వారికి కల్లో కూడా ఊహించని విధంగా కఠిన శిక్ష విధిస్తామన్నారు. దానికి తగినట్టు మున్ముందు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? కంక్లూడ్ చేస్తూ చెప్పండి సార్. షా గారు చెప్పారు, ప్రపంచం ఆశ్చర్యపోయే విధంగా మేము సమాధానం ఇస్తాము అని. మరి ఆయనలో ఎంత విశ్వాసంతో ఆ మాట చెప్పారంటే మన రక్షణ దళాలు అంతటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. పైపెచ్చు అన్ని ఇతర దేశాలు కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ టెర్రరిజం అనే దాన్ని ఏదో విధంగా అంతమొందించాలి అనే దృఢ నిశ్చయంతో ఉన్నారు. కాబట్టి భారతదేశం నుంచి మొదలవుతుంది ఈ కార్యక్రమం. భారతదేశం ఖచ్చితంగా దీన్ని అంతమొందించే విషయంలో కృతకృత్యం ఖచ్చితంగా సాధించగలుగుతుందని చెప్పి నమ్మకం అందరికీ ఉంది. రైట్ అండి, ధన్యవాదాలు వివి రావు గారు, శేషాద్రిరావు గారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.